ఈ కార్యక్రమం ఒక నాంది. అంటే మొట్టమొదట మనం ఎలక్షన్లో గెలిచాక 11 నెలలు అయింది. 11 నెలల్లో మనకు ఎన్నో కాల్స్ రావడం జరిగింది. ప్రతి మండలంలో చించల బాబాదాన్ని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనల్ని రీచ్ అవుట్ అవుతున్నారు. పార్టీ మీద అభిమానంతో గత 5 ఏళ్లలో ప్రజలందరూ కలిసి ఒక అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు పరిపాలించమని ఒక గోల్డ్ ప్లేట్ చేతిలో పెట్టారు. 151 శాసనసభ్యులతోటే గోల్డ్ ప్లేట్ చేతిలో పెడితే దాన్ని సరిగా పరిపాలన చేతగాక గందరగోళం చేసి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దాదాపుగా ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళినట్టు అయిపోయిన పరిస్థితి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇది. ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది, ఇప్పుడు 11 నెలలుగా ఏం జరిగింది అనేది స్పష్టంగా అవగాహన ఉంది. కేవలం మన ఉదయగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 100 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 50 కోట్లకి శంకుస్థాపనలు అయ్యాయి. అంటే 11 నెలల్లోనే 150 కోట్లు దాదాపుగా మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఖర్చు పెడతా ఉన్నాం. ఒకసారి స్టేట్ లెవెల్లో చూస్తే వాళ్ళు అహర్నిశలో పనిచేస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకులు అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ, వారు తిరగని ప్రదేశం లేదు. దాదాపుగా 14 నుంచి 15 గంటలు రోజు కష్టపడతా ఉన్నారు రాష్ట్రం కోసం. ఎన్నో పరిశ్రమలు, ఎన్నో శంకుస్థాపనలు, ఎంతో ప్లానింగ్ నడుస్తూ ఉంది. విద్యాశాఖలో పూర్తిగా రీఫార్మ్స్ రాబోతున్నాయి. అలాగే ఆరోగ్య శాఖలో రెవెన్యూ మినిస్టర్ పయ్యాల కేశవులు గారు ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నమైన రాష్ట్రం ఇది. మొదటగా కేవలం బాబు గారు కూడా ఊహించలేదు. ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినా కూడా మాతో కూడా చాలాసార్లు శాసనసభ్యులతో అనడం జరిగింది. ఆయన ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు చూడని పరిస్థితి, ఇంత దారుణంగా మన ఆర్థిక పరిస్థితి ఉంది అని. లెక్కలు చూశారు మీరు. ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు లెక్కర్ స్కామ్లో. రాజాకేశ్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం తవ్వుకుంటా పోతే పెద్ద స్కామ్ అది. మొత్తం అందరూ బయటపడుతున్నారు. ఒక రకంగా ఫైనాన్షియల్ స్కాము ప్లస్ జనాల జీవితాలతో ఆడుకున్నారు, ఆరోగ్యంతో ఆడుకున్నారు. ఎంతో మందిని హాస్పిటల్ పాలు చేశారు, ఆరోగ్యాలతో ఆడుకున్నారు. అట్టగా ఒక్కొక్కటి అన్ని కుంభకోణాలు, అన్ని వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగింది గత 40 ఏళ్ళుగా. మనం ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ రోజున ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. గ్లోబలైజేషన్ వచ్చింది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయరామన్న వాళ్ళు శాసనసభ్యులుగా చేసినప్పుడు వారికున్న రిసోర్సెస్ తోటే వారు ఎంతో చేశారు నియోజకవర్గానికి. కేవలం మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొద్ది గొప్ప అభివృద్ధి జరిగింది ఇక్కడ. ఈ రోజున రిసోర్సెస్ పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు ఉన్నాయి. మన ఆలోచన విధానం కూడా మారింది. మరి ఇంకా ఆపేద్దాం, ఈ గొడవలు ఆపేద్దాం, ఊళ్ళల్లో కొట్టుకోవడం ఆపేద్దాం, మన జీవితాలు మార్చుకుందాం, మన పిల్లల జీవితాలు మారుద్దాం, పిల్లలు బాగా బతకాలి, కనీసం వచ్చే జనరేషన్ అన్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా బతకాలి, ఎక్కడికో పోయి ఉద్యోగం చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఉద్యోగం ఉంటే ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి, లేదంటే రైతుగా ఇక్కడ సెటిల్ అవ్వాలంటే వారికి మంచి పాట మనం వేయాలి అనే ఉద్దేశంతో అందరిలో కూడా నేను పంచాయతీలు తిరుగుతూ ఉన్నాను. ఆలోచన విధానం మారింది, గొడవలు తగ్గినాయి. నేను రాగానే ఒక మొట్టమొదట నేను చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, దయచేసి కేసులు పెట్టమాకండి, కేసులు ఆపేయండి. పంచాయతీలోనే సర్దుబాటు చేసుకోండి. పంచాయతీ పెద్దలు ఉంటారు, చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే వాళ్లే కూర్చొని పరిష్కారం చేయండి, లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి. కానీ కేసులు ఈ విధంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటా వెళ్తే